రక్తాన్ని చిందించి ఉన్నాడు. ఆ రక్తము నాలో ప్రవహించాలి, మనందరి మీద ప్రవహించాలి, మనలోనికి రావాలి, మన మీదగా ప్రోక్షించబడాలి. యేసయ్యా, మీ రక్తం నా మీద ప్రోక్షించు, నాలో ఉన్నటువంటి చెడు క్రియలన్నింటినీ తొలగించి నేను మంచిగా ఫలములు ఫలించాలి, సత్క్రియలు కలిగి జీవించాలని మనం ఆయనని వేడుకున్నట్లయితే ప్రభు మనకు సహాయం చేయగలిగిన సమర్థుడు. మరి చాలా రాష్ట్రాల్లో, చాలా దేశాల్లో ఆ ప్రభువుకు అప్పగిస్తున్నటువంటి గోండాలు మారుమనసు పొంది ఉన్నారు, నక్సలైట్లు మారుమనసు పొందుతూ ఉన్నారు, అలాగే భయంకరమైనటువంటి అక్రమకారులు, మాంత్రికులు మారుమనసు పొందుతూ ఉన్నారు. కావాలంటే యూట్యూబ్లో ఎన్నెన్నో మరి సాక్ష్యాలు వస్తూ ఉంటాయి, ఆ సాక్ష్యాలు మీరు వినొచ్చు. ప్రభు శక్తిని రుచి చూడాలని మేము కోరుకుంటున్నామండి. కాబట్టి ఈ లోకంలో జీవించిన ప్రతి ఒక్కరూ మంచి జీవితం జీవించినటువంటి వారికి దేవుడు పరలోక రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ దుష్క్రియలు, చెడ్డ జీవితం, అక్రమమైన జీవితం, అలాగే శరీరంలో అనేకమైనటువంటి దుష్ట క్రియలతో కూడినటువంటి జీవితం జీవించినట్లయితే ఆత్మ పాపంతో నిండిపోతుంది, ఆత్మ పూర్తిగా చెడిపోతుంది. చెడిపోయినటువంటి ఆత్మలకి దేవుడు తన రాజ్యాన్ని ఇవ్వగలడా? గమనించండి, ఇది మీకు అనుకూల సమయం. ఈ లోకంలో జీవించేటువంటి కొంతకాలమైన మంచి జీవితం జీవించిన యెడల దేవుడు మనకు ఒక ఉన్నతమైన రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రాజ్యానికి, ఆ మోక్షానికి మనం సిద్ధపడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.